మీకు ఎప్పుడు తెలిసిందా? మీకు ఇప్పుడు తెలిసిందా? మీరు లేరా ఏంది ఎట్లా? మేమంటే సోషల్ మీడియాలలో చూస్తున్నాము. అరే ఇట్లా మాదారం మాకు తెలిసిన మిత్రులే ఉంటే అసలు ఏం జరుగుతుంది మాదారంలో అని మేము కూడా మీలాగనే మీడియా ద్వారా మేము కూడా చూసినాము. చూసి అసలు వివరాలు తెలుసుకుంటే అసలు ఇంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. అంటే వాస్తవానికి ఇటువంటి అంబేద్కర్ అంటే ఈరోజు కొందరివాడు కాదు. అసలు అంబేద్కర్ లేకపోతే రాచరిక వ్యవస్థ నుంచి, రాజుల పరిపాలన నుంచి సమానత్వాన్ని కోరుకునే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈరోజు ప్రపంచ దేశాలలోనేమో పాలరాతి విగ్రహాలు కట్టిస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా 125 అడుగుల ఎత్తుల ఆంధ్రాలో అంటే ఈ అన్ని రాష్ట్రాలలో ప్రపంచంలోనే తన ఏప్రిల్ 14 తారీఖు నాడు పుడితే ఆ డేని ప్రపంచ శాంతి దినోత్సవం కూడా ప్రకటిస్తున్నారు. జ్ఞానం ఆయన అంటే అసలు అంబేద్కర్ అంటేనే ఒక జ్ఞానవంతుడు అనే కోణంలో సమాజం చూస్తుంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి అంబేద్కర్ గురించి తెలియదని కాదు, తెలుసు. ఎందుకంటే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుంటే వీళ్ళు చైతన్యం అవుతారు, వీళ్ళు తెలివికి వస్తారు, వీళ్ళు ఓటు ఎందుకు అసలు అంబేద్కర్ ఏం చేసిండు. ఇప్పుడు ఆడోళ్ళకి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు సెలవులున్నా కూడా జీతం ఇచ్చేది రాసింది అంబేద్కరే. 12 గంటలు 14 గంటలు వెట్టి చాకిరీ చేయించుకుంటుంటే 8 గంటలే డ్యూటీ చేసుకోవాలి, 1 గంట అన్నానికి రెస్ట్ తీసుకోవాలనేది రాసింది బాబాసాహెబ్ అంబేద్కరే. ఫస్ట్ 22 ఏళ్ళకు ఉండే ఓటు, మళ్ళీ తర్వాతకి 18 ఏళ్ళు రాగానే ఓటు ఉండాలనేది చెప్పింది అంబేద్కరే. ఈ ప్రతి ఒక్కటి సిస్టమ్ కనీసం మన మనుషులకే కాదు, నోరు లేని ఆ చెట్టు నరికితే కూడా కేసే. అంటే ఇంత సిస్టమేటిక్గా ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రూపొందించి ఈ దేశ భవిష్యత్తుని దాదాపు అందరూ ఏమంటారు, తలరాతను మార్చింది దేవుడు దేవుడు అని అంటారు. కానీ సరే దేవుడిని మనం చూసినామా చూడలేదా కళ్ళకు కనిపి తెలుసు. కానీ ప్రతి ఒక్కరి తలరాతను మార్చింది మాత్రం భారత రాజ్యాంగము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే. ఎందుకంటే ఇప్పుడు ఇందాక ఇంటుంటే బాధాకరం అనిపిస్తుంది. ఆయన మీ ఇళ్ళకైనా పెట్టుకోపోరి, మీరే పెట్టుకోపోరి, మీ కులం ఆయన కాబట్టి మీలని. నేను ఒక యాదవ్ కులస్తుగా వాస్తవానికి నేను కూడా చదువుకో. ఎందుకంటే ఇక్కడ ఉన్న దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ లోపం గిట్ట ఉన్నది. ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థ, ఇక్కడ ఉన్న రాజకీయాలు చేసిన ఎవరు పరిపాలిస్తే వాందేనా రాసుకున్నదే రాత అన్నట్టు. ఇక్కడ ఉన్న పాలకులు ఏమవుతుంది అంటే అంబేద్కర్ని ముందుగా అగ్రవర్ణాలు వీళ్ళందరూ ఏంటి రాజరికంలో ఉన్నది రాజ్యాంగ వ్యవస్థలో ముఖ్యమంత్రులు అవుతారు. వీళ్ళు పుస్తకాలలో ఏం రాశారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటక్కును ప్రసాదించిండు, అంతవరకే. అదొకటే మాట. ఈయన రిజర్వేషన్ వీళ్ళు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చిండు. ఎందుకు వెంటనే వీళ్ళకి ఒక్కరికే పరిమితం. మరి ఈరోజు ఇదే అగ్రవర్ణాలలో ఉన్న వీళ్ళు ఉన్నారు కదా మహిళలు, మరి వాళ్ళందరూ ఈరోజు ముఖ్యమంత్రులు అవుతున్నారు, వార్డు మెంబర్లు అవుతున్నారు. మరి వీళ్ళ సర్పంచ్ గారు ఎవరో మరి ఇప్పుడు ఒక రెడ్డి, ఆయన సర్పంచ్ కావడానికి కారణం ఇప్పుడు ఆయన అగ్రవర్ణం అంటే ఆయన రెడ్డి అంటే ఆయన రెడ్డి ఏం కాదు, శూద్రులే. ఇక్కడ అగ్రవర్ణాలు అంటే ఓన్లీ బ్రాహ్మణ వైశ్య కోమట్లు మాత్రమే, వాళ్ళు మాత్రమే అగ్రవర్ణము. ఈ అంతా రెడ్డి వాళ్ళు కూడా శూద్రులే. ఇప్పుడు ఆయనను కూడా ఒకప్పుడు ఇప్పుడు ఆయన పక్క రాష్ట్రాల్లో పోతే ఆయన కూడా ఎవరు డేకటోళ్ళు లేడు. ఇక్కడ ఉన్న కాకపోతే కొంచెం ఆర్థికంగా బలపడిన వాళ్ళు మాత్రమే తప్ప. మరి ఆయన సర్పంచ్గా ఈ మాదారం సర్పంచ్ కావడానికి కారణం కూడా భారత రాజ్యాంగమే. ఇదంతా అవగాహన లోపంతో వీళ్ళని చూసి జాలిపడాలన్నా అసలు వీళ్ళకి అవగాహన లేదా అనేది ఒకసారి ఆశ్చర్యకరం అనిపిస్తుంది. కాబట్టి ఇదంతా విన్న తర్వాతకి అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది కాదు, ఈయన కొందరికే పరిమితం కాదు, ఈయన అందరికీ పరిమితము. ఈ 4 కోట్ల ఈ దేశంలో ఉన్న 150 కోట్ల మంది జనాభాకి తలరాత మార్చిండు అనేది చెప్పనీకే అసలు. ఎందుకంటే అవగాహన లోపం కూడా కొద్దిగా ఉంటుంది. అసలు తెలిసా తెలియక ఇంత అర్ధరాత్రి విగ్రహాన్ని పెట్టుకోవాల్సినంత బాధ. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకు వీళ్ళు జనవరిలో రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఒక ఆర్డర్ ప్రకారం పోదాం, మన భారత రాజ్యాంగాన్ని రోజు మనం చెప్తున్నాం కాబట్టి ఒక ఆర్డర్ ప్రకారం పోదాం అనేసి ఉన్నారు. వాళ్ళు ఏంది వీళ్ళ మంచితనాన్ని వాళ్ళు అలుసుగా తీసుకొని అబ్జెక్షన్ చేయని అసలు దేనికి ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్. సరే ఒకరు ప్రైవేట్ ల్యాండ్లో పెట్టట్లేడు, ఒకరి ఇంట్లో పెట్టట్లేదు, ఏ అబ్జెక్షన్ లేకుండా ఇక్కడ చూస్తే ఈ ప్లేస్ చూస్తే అసలు అందుకోసమే వచ్చినాం. అసలు ఏం జరిగిందని చూస్తే ఇక్కడ ఈ ప్లేస్లో గవర్నమెంట్ ల్యాండ్. కాబట్టి మనం ఏమంటున్నామంటే ఇప్పుడు ఎక్కడైనా సింపుల్గా రాజశేఖర్ రెడ్డికి ఏ నొల్లి ఉండదు, చంద్రబాబు నాయుడికి ఊళ్ళో నడి చౌరస్తాలు ఉంటాయి, ఆడ బస్సుల మల్లరాని మూల మలుపులో కూడా ఉంటాయి. రాజశేఖర్ రెడ్డిది ఉంటుంది, ఎన్టీ రామారావుది ఉంటుంది, ఎవరి విగ్రహాలకైనా ఇందిరాగాంధీది ఉంటుంది, ఏ అబ్జెక్షన్ ఉండదు, నడి చౌరస్తాలో పెట్టుకుంటారు. ఆయనకేమో ఊరంతా సపోర్ట్ ఉంటుంది, ఊరు రాజకీయ నాయకులు అందరు సపోర్ట్ ఉంటుంది.
మరి అంబేద్కర్ విషయానికి రాగానేమో ఈయన అబ్జెక్షన్ మాది గారు మాదిగిళ్ళలో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందాక అన్నాడు కానీ ఆయన. అంటనే ఉన్నారంట ఇందాక ఆడియో ఉన్నది అదే అదే. ఏంటంటే మరి ఒకటే డిమాండ్ ఏంటంటే ఆ, పెట్టిన విగ్రహాన్ని ముట్టుకునే దమ్ము ఎవరికి లేదు. ఆ, ఇక్కడ చదువుకొని ఉద్యోగస్తుల స్థిరపడిన వాళ్ళు కూడా ఆ, అవగాహన లోపం తెప్పించాల్సిన వాళ్ళు కూడా ఆ. గట్టేట పెడతారని ఆ ఫ్లెక్సీలు తీయించేసిన పోలీసు వాళ్ళు కూడా అదే అదే. వాళ్ళపైన చర్య తీసుకోవాలి. ఇక్కడ అసలు అక్కడ పెట్టిన సామాను కూడా ఎందుకు తీసేయించవలసిన వాళ్ళపైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈ విగ్రహం పెట్టిరు దాన్ని ఇక్కడ ఉన్న గ్రామస్తులతోటి మేము మెటీరియల్ అంతా తీసుకున్న వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే మేము బీసీఎస్ఏ జేఏసీ నుంచి కూడా అసలు ఈయన ఎందుకంటే ప్రజాస్వామ్య నా పేరు రాసాల వినోద్ యాదవ్. ప్రజాస్వామ్యవాదులు కూడా ఉంటారు, రెడ్లలో ఉంటారు. ఒక్కొక్క ఊళ్ళలో రెడ్డిస్లు వాళ్ళు కూడా కొట్లాడి విగ్రహాన్ని పెట్టించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పిద్దాం, మనం కూడా కల్పిద్దాం. ఎందుకంటే మనం కొట్లాడలేకపోతే ఊరంతా రేపు మనం మాట్లాడి వెళ్ళిపోతాం, రేపు ఊరంతా కలిసిమెలిసి ఉండేటోళ్ళే కదా. కాకపోతే అంబేద్కర్ ఏం చేసిండు వీళ్ళకి ఏందని వీళ్ళకి కూడా జ్ఞానోదయం కల్పిద్దాం అనేది కూడా